చూడండి, తమలపాకు చెట్టు నుంచి నేను ఆకులన్నీ తీసేసాను అనమాట. మళ్ళీ మంచిగా గుబురుగా వస్తుంది. ఇప్పుడు మాకు సమ్మర్ స్టార్ట్ అయింది, అందుకనేసి మొత్తం అంతా ట్రిమ్ చేసేసాను అనమాట. చూడండి, ఇవాళ మా తమలపాకు చెట్టు నుంచి నేను ఆకులన్నీ తీసేసాను. ఇంకా ట్రిమ్ కూడా చేశాను. మొత్తం ఆకులన్నీ తీసేసి కొంచెం ఆకులు డ్యామేజ్ ఉన్నాయి అనేసి ఆ డ్యామేజ్ అంతా ఇలా తీసేసాను. ఇది మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది వాటర్లో శుభ్రంగా కడిగేస్తాను. సాల్ట్ వాటర్, వామ్ వాటర్ వేసి ఒక 5-10 నిమిషాలు అట్లా నానపెడతాను అనమాట. దాని మీద ఉండే డస్ట్ కానీ ఏదున్నా కూడా పోతుంది. తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు ఆకులు వేస్ట్ చేయొద్దు అనేసి నేను ఇలా అంతా కూడా తీసేసాను. దాని చుట్టూ ఉండే డ్యామేజ్ అంతా తీసేసాను అనమాట. ఇప్పుడు నేను ఇవి శుభ్రం చేసుకొని మళ్ళీ యూస్ చేసుకుంటాను అనమాట తమలపాకులు. చూడండి, ఒక గిన్నెలో నేను వామ్ వాటర్ తీసుకున్నాను, అందులో సాల్ట్ వేస్తున్నాను అనమాట. తమలపాకులని ఇందులో ఒక 5 నిమిషాలు నానపెడతాను. చూడండి, నేను శుభ్రంగా మంచి నీళ్ళతో కడిగేసాను. అయినా కూడా దీనికి డస్ట్ ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ వామ్ వాటర్లో నానపెడుతున్నాను. ఒక 3-4 మినిట్స్ నానపెట్టాక మళ్ళీ శుభ్రం క్లీన్ చేసేసి మనం వాడుకోవచ్చు అన్నమాట. తమలపాకులు వేస్ట్ చేయొద్దు ఎవరు కూడా. చూడండి, ఇట్లా ఒక 5 నిమిషాలు అలా పెట్టేద్దాం. శుభ్రంగా క్లీన్ అయిపోతే చూడండి, తమలపాకులు శుభ్రంగా కడిగేసాయి అనమాట. మనం ఇప్పుడు మంచిగా అవి తినచ్చు, డస్ట్ అంతా పోయింది. తమలపాకులు పడేయకండి ఎవరు కూడాను, ఇందులో ఐరన్, కాల్షియం ఉంటుంది. అందుకని తమలపాకు ఎప్పుడు కూడా పడేయకండి, శుభ్రంగా తినండి. అది కూడా ఎంటీ స్టమక్తో తింటే చాలా మంచిది అన్నమాట. ఇవాళ మా చెట్టు ట్రిమ్ చేసి ఇన్ని ఆకులు వచ్చాయన్నమాట.